వెల్కమ్ టు ఆకేర్ న్యూస్. ఒకప్పుడు ఈ ప్రాంతం కరువు సీమ, బతుకుదెరువు కోసం వలసబాట పట్టాల్సిందే. కానీ ఇక్కడి మహిళలు చేయి కలిపారు, సంఘటితంగా నిలబడ్డారు, ఆత్మవిశ్వాసంతో ఒక అడుగు ముందడుగేశారు, క్షీర విప్లవాన్ని సాధించారు. దేశంలోనే కేవలం మహిళలు మాత్రమే నిర్వహించే ఏకైక డైరీగా పేరు సంపాదించుకున్నారు. ఆ సంస్థ మరేదో కాదు, ముల్కనూర్ మహిళా సహకార డైరీ. ఈ డైరీ ఎక్కడో కాదండి, హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూరు గ్రామంలో ఉంది. ఇప్పుడు మనం మహిళా సహకార డైరీ వద్ద ఉన్నాము. ఇక్కడ డైరీ యొక్క ఇంటర్నల్ ఆడిటర్ కవిత గారిని అడిగి పూర్తి విషయాలను తెలుసుకుందాం. మహిళలు మాత్రమే ఈ డైరీలో సభ్యులుగా చేర్చుకోవాలని ఎందుకు అనుకున్నారు? 2001వ సంవత్సరంలో చాలా కరువు పరిస్థితి ఉండే. ఈ వర్షాలు లేకపోవడం వల్ల, పనులు లేకపోవడం వల్ల మహిళలకు ఏదైనా ఒక ఆదాయము కల్పించాలనే ఉద్దేశంతో సర్వే చేయడం జరిగింది. గ్రామీణ ప్రాంత మహిళలు ఏంటంటే ఎక్కువగా వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ పశువుల మీద ఉంటుంది. పురుషులు కాకుండా మహిళని ఇన్వాల్వ్ చేస్తే ఎలా ఉంటుంది అనే దాని గురించి సర్వే చేయడం జరిగింది. అలాగే దీన్ని 17 ఆగస్టు 2002లో ప్రారంభించడం జరిగింది. నా పేరు గుజ్జ రమాదేవి. దాదాపు మేము పాల్గొయేవాటి 10 సంవత్సరాలు అవుతుంది. నెలకు 18,000 17,000 బిల్లు దాన ఓంగా కూడా అంత వస్తుంది. వాటితోటే మాకు చాలా ఖర్చులు వెళ్తాయి. ఇప్పుడు మేము పొలం నాటేసినా కానీ వరి పెట్టుబడి, మందులకు, పిండి బస్తాలకు, నాటుకూళ్ళు అన్నీ ఇప్పుడు పాల మీదనే ఎక్కువ ఎల్లుడు. 6 నెలల దానిక పంట కోసం చూసుడు, కానీ ఇవి మాత్రం 15 రోజులకే మాకు బిల్లు. లాభాలను బట్టి డైరీ బోనస్ వస్తుంది, సంఘంలో మిగులును బట్టి సంఘం బోనస్ వస్తుంది మాకు సంవత్సరానికి ఒకసారి. నా పేరు గుజ్జేటి సరిత. నాది ఇక్కడ మాది గోపాలపూరు మండలం ఎలకతుర్తి. నేను ఇక్కడ ఒక డైరీ ఫామ్ పెట్టిన 3 years అవుతుంది. నాకు 50 ఆవులు ఉన్నాయి. నేను రోజుకు ఒక 150 లీటర్స్ పాలు పోస్తున్నా. నాకు నెలకు ఒక లక్ష ఎబో వస్తాయి. నా పేరు లత. నేను ఇక్కడ 10 సంవత్సరాల నుంచి పోస్తున్నా. రోజుకు నేను 10 లీటర్లు పోస్తా. రోజుకు 1000 రూపాయల ఆదాయం. ఆవులు నాకు 4 ఉన్నాయి, బర్రెలు 2 ఉన్నాయి. నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ అంటారు, జాతీయ పాడి పరిశ్రమ అభివృద్ధి సంస్థ వారు మనకు ట్రైనింగ్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా దీని మీద ఫోకస్ చేయడం జరిగింది. అంటే ఎలా ఉంటుంది మహిళలతో చేస్తే, వాళ్ళకు కూడా ఇది ఒక ఛాలెంజ్గా తీసుకున్నారు. ఒక 5 సంవత్సరాల వరకు మనం లాభాల బాటలో పడతాము అనే ఆలోచనతో సర్వే రిపోర్ట్స్లలో ఉండే. కానీ 17 ఆగస్టులో ప్రారంభించి 31 మార్చి నాటికే బ్రేక్ ఈవెన్కి వచ్చేసింది అనమాట. సో అప్పుడు మొదటి అడుగు. ఇక అప్పటి నుంచి మెల్లగా దాన్ని ఎదుర్కొంటూ ఇప్పటి వరకు మనకు ఇబ్బందులన్నీ ఎదుర్కొంటూ ముందుకు సాగడమే జరుగుతుందండి. మా పేరు రమాదేవి. మాది కొప్పూరు నుండి వస్తున్నాము. అంతకుముందు నేను బీడీలు చేసేదాన్ని, వ్యవసాయం పనికి కూడా వెళ్ళేదాన్ని. మాకు బర్రెలు కూడా ఉన్నాయి. పాలు పోసుకుంటూ చేసుకుంటూ ఇక్కడ పని ఉందంటే వచ్చాం సార్. మాకు 1 year తర్వాత ముందు నుండి పర్మనెంట్ అయింది. అప్పటి నుండి ఇక్కడ డ్యూటీ బాగానే చేసుకుంటున్నాం. నెలకు 7,000 సార్లు. మాకు ఈ పర్మనెంట్ చేసాక కూడా ఆరోగ్యాలకి ఇన్సూరెన్స్ అది ఇది డబ్బులు కూడా మాకు కావాలంటే ప్రతిసారి అడ్వాన్సింగ్ కూడా మాకు ఇస్తారు సార్. గుజరాత్లో ఉన్నటువంటి అమూల్ డైరీ కూడా ఉంది కదా అండి? గుజరాత్లో ఉన్నది ఎక్కువ మంది పురుషులు, మహిళలు, వాళ్ళ కాన్సెప్ట్ వేరే ఉంటుంది, మనది వేరే. ఇక్కడ మహిళల యొక్క అభివృద్ధి ఉద్దేశంతో ఏర్పాటు చేయబడింది. నా పేరు బుర్ర ధనశ్రీ. నేను డైరీ ప్రెసిడెంట్. డైరీలో 15 రోజులకు ఒకసారి బిల్లు చేయడం అయినది. నెలకు 2 సార్లు బిల్లు తీసుకుంటాము. అదేవిధంగా సంఘంలో వచ్చిన లాభము
సభ్యులకు బోనస్గా ఇవ్వడం జరిగింది. మొన్న లాస్ట్ ఇయర్లో 11 కోట్ల బోనస్ కూడా పంచడం జరిగింది సభ్యులందరికీ. వ్యవసాయంతో పాటు కూడా పాలను సేకరిస్తూ పాలలో వచ్చిన లాభాలను పొందుతూ ఈ విధంగా ముందుకు పోవడం జరుగుతుంది. ఇట్లా పోవడం వల్ల 200 గ్రామాలకు కూడా నేను అధ్యక్షులుగా అయినందుకు చాలా గర్వపడుతున్నాను. సంఘంలో పోసినది వచ్చిన లాభాన్ని బట్టి సంఘం సభ్యులకు ఇస్తాం. మళ్ళీ డైరీలో కూడా వచ్చిన లాభాన్ని కూడా డైరీలో సభ్యులకు కూడా ఇవ్వడం జరుగుతుంది. 2 రకాల బోనస్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా లాభం అనిపిస్తుంది. ఇప్పుడు మనకు వచ్చిన వాళ్ళకి పోసిన పాలన కాక వచ్చిన లాభం కూడా మనకు సభ్యులకు ఇస్తానం కాబట్టి వాళ్ళకు సంతోషం. ఎందుకంటే మనకు రేటును కట్టి మన ఫ్యాట్తో పాటుగా రేటు కూడా ఇస్తాను, మరి మనకు వచ్చిన లాభం కూడా ఇస్తాను కాబట్టి వాళ్ళకు ఉత్సాహంగా మన ముల్కనూరు మహిళా డైరీకి పాలు వేయడం జరుగుతుంది. డైరీని మొదలుపెట్టినప్పుడు ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారు, సమస్యలను ఎలా అధిగమించారు? ముఖ్యంగా అంటే మన దగ్గర ఉన్న పశువులన్నీ నాటు ఆవులు గేదెలు అలా ఉండే. అంటే డైరీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి వాటి మీద మనం పూర్తిగా మనం వాటిని సంకరజాతి పశువులుగా చేయడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. అంటే వాటి పాడి పోషణ కూడా ఎక్కువ అవుతుంది అన్నమాట. నాటు లాభాల బాటలో ఉండదు. పాడి పోషణ గురించి అవగాహన లేదు. ఆ అవగాహన కూడా కల్పించడం జరిగింది మహిళలు. నెక్స్ట్ మహిళలకు అసలు డైరీ అంటే ఏంటి అనేది తెలియదు. అన్ని గ్రామాల వాళ్ళని మనం గుజరాత్కి తీసుకెళ్ళి అమూల్ డైరీ చూపించి వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రాంలు కండక్ట్ చేస్తూ చేయించడం జరిగింది. ఈ డైరీ మొదలుపెట్టినప్పుడు ఎన్ని లీటర్లతో మొదలైంది, ఇప్పుడు ఎన్ని లీటర్ల సామర్థ్యం కలిగి ఉంది? 5,000 లీటర్లతోని ప్రారంభించినండి. ఇప్పుడు వచ్చేసి మనకు దాదాపుగా 50,000 లీటర్లు మనం పాలు సేకరించడం జరుగుతుంది ఒక రోజుకు. నా పేరు శ్రవంతి. నేను గోపాల్పూర్ మహిళా సహకార పాల సంఘంలో సెక్రటరీగా వర్క్ చేస్తున్నా. సంఘంలో 132 మెంబర్స్ ఉన్నారు. 80 మెంబర్స్ పాలు వస్తారు. డైలీ మార్నింగ్ 400, ఈవినింగ్ 400 మిల్క్, 100 బఫెలో మిల్క్, 300 కౌ మిల్క్ డైలీ పాలు వస్తాయి. నేను 15 డేస్కి ఒకసారి 4 lakhs వరకు బిల్లు, ఇప్పుడు ప్రజెంట్ బిల్లు 4 lakhs వరకు వస్తుంది. మంత్లీ వచ్చేసి 8 lakhs 9 lakhs అట్లా వస్తుంది. మాకు ఇయర్లీ 1 crore వరకు బిల్ వస్తుంది. బోనస్ వస్తుంది ఇంకా వీళ్ళకి ఇయర్లీ దసరాకి బోనస్ వస్తుంది. అది మెంబర్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. బిల్ ఏమో పేమెంట్ మేమే బ్యాంక్ నుండి తెచ్చి వీళ్ళకి ఇచ్చేస్తాం బిల్లు. వీళ్ళు ఇక్కడ పోసిన మిల్క్, దాని ఫ్యాట్, ఎస్ఎన్ఎఫ్ ఇక్కడ సిస్టంలో డైలీ ఎంటర్ చేస్తాము. అదే అమౌంట్ వస్తుంది. వాళ్ళకి ఫ్యాట్ రావడానికి, ఇంకా వాళ్ళకి ఏమన్నా ఇంజెక్షన్స్ కోసము మా దగ్గర ఇక్కడ నుండి డైరీ నుండే వెటర్నరీ డాక్టర్స్ వస్తారు. ఆ ఇంజెక్షన్స్కి మా దగ్గర మెడిసిన్ కూడా ఉంటాయి. మెడిసిన్ ఏమన్నా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మేము మెడిసిన్ ఇస్తాము. ప్రతి సభ్యులు కంపల్సరీ దానా తీసుకెళ్తారు. ఆ దానా బిల్లు కూడా పేమెంట్లోనే, వాళ్ళకి ఇచ్చే బిల్ పేమెంట్లోనే కట్ చేస్తాము. గ్రామంలో పాలు పోయాలంటే మీ సొసైటీలో సభ్యులుగా ఉండాల్సిందేనంటారా? ఖచ్చితంగా ఉండాల్సిందే. అంటే ఫస్ట్ సభ్యులుగా చేరాలంటే 90 రోజులు పాలు పోసిన వాళ్ళకే సభ్యత్వం ఇవ్వబడుతుంది. ఆ 90 రోజులు పాలు పోసే క్రమంలో వాళ్ళు సభ్యులుగా చేరాలనుకుంటే చేరుతారు. సభ్యుల యొక్క లాభాలు దీనికి సంబంధించినవన్నీ వాళ్ళు పొయ్యొచ్చు, కానీ వాళ్ళకి సభ్యులకు అందే ఇవి ఇన్పుట్స్ అంటే సర్వీసెస్, సేవలు ఏవైతున్నాయో అవి అందించబడవు అన్నమాట. ఓన్లీ సభ్యులుగా ఉన్న వాళ్ళకే అవి అందించబడతాయి. సొంత వ్యవసాయ పనులు చేసుకోవడం లేదా వ్యవసాయ కూలీలుగా వెళ్ళే రైతులకు ఆవులు కానీ గేదెలు కానీ పశు పోషణ కోసం ఎలా ఒప్పించగలుగుతారు? గ్రామీణ వ్యవస్థలో పూర్వం నుంచి కూడా పశువులు అనేది ఒక భాగం, 1-2 అనేది ఖచ్చితంగా ఉండేది. వాళ్ళని ఒప్పించాల్సిన అవసరం లేదు. కాకపోతే వాళ్ళకి కరెక్ట్గా అంటే లాభాల బాటలో పడేటట్టుగా ఎట్లా చేసుకుంటే పాలు పోసి లాభాలు పొందొచ్చు అనేది వాళ్ళకి చెప్పి చేపించడం జరుగుతుంది. ట్రైనింగ్స్ ఇవ్వడం జరుగుతుంది. మనం సిబ్బంది ఉంటారు, రోజుగా వాళ్ళని అంటే ఏ రకమైన సిబ్బంది వాళ్ళకే ఉంటారు అన్నమాట డైరీలో. ఆ సిబ్బంది వెళ్ళి చూడడము, అక్కడ లోకల్గా ఉన్న
ప్రతి కోఆపరేటివ్లో ఉన్న సభ్యులను కూడా ఒక్కొక్కరిని కూడా ఎన్ని పశువులు ఉన్నాయి, ఎన్ని పాలు పోస్తున్నారు, ఎందుకు లాభం వస్తుంది అంటే ఇవన్నీ కూడా ప్రతిసారి వాళ్ళకి ట్రైనింగ్స్ ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే ట్రైనింగ్స్ ఇవ్వడం వల్ల వాళ్ళు లాభాల బాటలో నడుస్తున్నారు. పాడి రైతులకు బర్రెలు కానీ గేదెలు కానీ కొనుగోలు చేసుకోవాలంటే కానీ మీ సంఘం నుంచి వెళ్ళి కానీ మీ డైరీ నుంచి వెళ్ళి కానీ లోన్లు ఇస్తూ ఉంటారా? ఎంతవరకు ఇస్తూ ఉంటారు? లోన్లు అనేటివి మన దగ్గర డైరీ నుంచి డైరెక్ట్గా ఏమి ఇవ్వరు, కానీ పొదుపు సంఘాల నుంచి వాళ్ళు లోన్ తీసుకుంటారు. ప్రతి 15 రోజులకు ఒకసారి మనం బిల్లు ఇస్తాం కదా, ఆ బిల్లు నుంచి వాళ్ళు ఒక బిల్లు లోన్ కట్టుకుంటారు, ఒక బిల్లు వాళ్ళు అవసరాలకు వాడుకుంటారు. ఈ విధంగా వాళ్ళు తప్పకుండా లోన్లు కట్టడం వల్ల ఎంత మొత్తం ఎత్తుకున్నా కూడా అంత మొత్తం పశువులను కొనుక్కొని కరెక్ట్గా కట్టడం వల్ల అభివృద్ధి అనేది జరుగుతుంది. ఇక్కడ నా పేరు భాగ్యలక్ష్మి, రూట్ సూపర్వైజర్గా చేస్తున్నాను. ముల్కనూర్ డైరీ అంటేనే నమ్మకానికి నాణ్యతకి పెట్టింది పేరు. ఆ నాణ్యత అనేది కింది స్థాయి నుంచే రావాలనేది మా యొక్క ప్రయత్నం. అంటే ఈ రైతుకును డైరీకి మధ్య వారధిలాగా మేము ఇక్కడ జాబ్ చేయడం అనేది జరుగుతుంది. ఒక మహిళ అయినా కానీ పండగ కానీ సెలవులు అనేది ఏముండదండి. పశువు పాలు ఇచ్చినన్ని రోజులు మేము డ్యూటీ చేయాల్సిందే. పాల సేకరణ అనేది ఉదయం 4 గంటలకే స్టార్ట్ అవుతుంది. ఆ టైం వరకు మేము అక్కడ ఉండాలి. అక్కడ ఉండి గ్రామ స్థాయిలోనే సభ్యులు అనేది వాళ్ళు తీసుకొచ్చే స్టీల్ క్యాన్లలో తీసుకొస్తారా, ప్లాస్టిక్ క్యాన్లలో తీసుకొస్తారా అనేది మెయిన్ వాటి నుంచి అనేది జరుగుతుంది అన్నట్టు. ఆ స్థాయిలో కరెక్ట్గా ఉన్నదా లేదా చూసుకోవడం. అక్కడ సంఘాలలో అడల్ట్రేషన్ ఏమన్నా జరుగుతుందా, ఒక్క సభ్యురాలు కనుక బై మిస్టేక్లో వాళ్ళకు ఫ్యాట్ పెరగాలి అన్న ఉద్దేశంగా ఏదైనా కలుపుకొస్తే అది మొత్తం అన్ని పాలు కూడా పాడు కావడానికి అవకాశం అనేది ఉంటుంది. అందుకోసం అని ఏంటంటే కింది స్థాయిలో అక్కడనే అట్లాంటిది ఏదైనా జరిగితే అక్కడనే అరికట్టడం అనేది జరుగుతుంది. అట్లా కనుక ఎవరైనా సభ్యులు అడల్ట్రేషన్ లాంటిది చేయడం కనుక జరిగినట్టయితే వాళ్ళ సభ్యత్వం ఇమ్మీడియట్గా తొలగించడం అనేది జరుగుతుంది. సమితి నుంచి వచ్చేటివి కూడా ప్రతి ఒక్క సభ్యునికి ట్రాన్స్పరెంట్గా ఉందా లేదా అనేది చూసుకోవడం జరుగుతుంది. ఒక సభ్యుడు కనుక పాలు పోసినట్టు అది ఉంటే ఇమ్మీడియట్ వాళ్ళ ఏ పాలు ఫ్యాట్ కానీ ఏదైనా అక్కడ డిస్ప్లే మీదనే కనపడేటట్టు ప్రతి ఒక్కటి కూడా చూస్తాను. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఎస్ఎంఎస్లు వాళ్ళు ఎన్ని పాలు పోసిండ్రు ఏందనేది కూడా ప్రతి సభ్యునికి ఎప్పటిదప్పుడే పాలు పోసిన వితిన్ మినిట్లో వాళ్ళకి ఎస్ఎంఎస్ అందేలా చేస్తాను. ఒక్కొక్కరికి మీ పాల డైరీలో పాలు పోసిన సభ్యులకు నెలకు ఎంతవరకు ఆదాయం పొందుతున్నారు? ఒక పశువు ఉన్న మహిళ 6,000 రూపాయల వరకు లాభం పొందే అవకాశం ఉంది. అంటే ఏ మహిళలు కూడా వాళ్ళకు ఒక పశువు అనేది ఇప్పుడైతే లేదు, దాదాపుగా 4-5 పశువులు అట్లా ఉంటున్నాయి కాబట్టి లాభమే. ఈ ముల్కనూర్ మహిళా సహకార డైరీ యొక్క టర్నోవర్ ఎంత అండి? ఈ టర్నోవర్కు వచ్చిన ఆదాయంతో పాల ఉత్పత్తులు తయారు చేస్తున్నారా? ప్రస్తుత టర్నోవర్ వచ్చేసి 149 కోట్లు. పాల ఉత్పత్తులు ఫస్ట్ 2 సంవత్సరాలు పాలే మనం పంపించడం జరిగింది. తర్వాత నెయ్యి, బటర్ మిల్క్, కర్డ్ ఇవన్నీ కూడా ఇప్పుడు మనకు వచ్చేసి ఒక 8 రకాల పాల పదార్థాలు తయారు చేసి మార్కెట్లో అమ్మడం జరుగుతుంది. మీ డైరీలో పాల ఉత్పత్తులే కాకుండా మరి ఇంకేమైనా ప్రోడక్ట్స్ తయారవుతున్నాయా? తయారైతే ఏమేమి తయారవుతున్నాయి? పాలు కాకుండా మనకు వచ్చేసి పనీర్, నెయ్యి, స్వీట్స్ 3 రకాలుగా తయారవుతాయి. దూద్ పేడ, బాసుంది, మిల్క్ కేక్, లస్సీ, స్వీట్ లస్సీ ఉంటుంది, మ్యాంగో లస్సీ ఉంటుంది. నెక్స్ట్ బాదాం మిల్క్, ఇప్పుడు ఫ్లేవర్ మిల్క్స్ ఉంటాయి. మీ డైరీలో తయారైన ప్రోడక్ట్స్ని అమ్మడానికి ఇతర జిల్లాల్లో ఏమైనా స్టాల్స్ కానీ అవుట్లెట్స్ కానీ ఏమైనా ఉన్నాయా? ఏర్పాటు చేస్తే ఎక్కడెక్కడ ఉన్నాయి? ఇప్పుడు డైరీలో తయారైన పాలు, పాల పదార్థాలన్నీ మనకు ఎక్కువ శాతం అమ్మకాలు అనేటివి వరంగల్, హన్మకొండ, కాజీపేటలలో జరుగుతుందండి. తర్వాత వచ్చేసి ఇక్కడ వచ్చేసి మనకు 55 నుంచి 60% ఎక్కువనే అమ్ముకుంటారు. మిగతా 40% అయితే మనకు కరీంనగర్, గోదావరి కని, మంచిర్యాల్, జగిత్యాల్, హైదరాబాద్ అన్ని సిటీస్కి, జనగాం ఇట్లా మెయిన్ సిటీస్ మన దగ్గరలో ఉన్న వాటి అన్నిటికి పంపించడం. రోజు ఇప్పుడు మనకు వచ్చేసి 80,000 లీటర్ల పాలు, పెరుగు అమ్మకాలు జరుగుతున్నాయి ప్రస్తుతం. అంటే ఇప్పుడు పాలు తీసుకున్నప్పుడు ఇవి స్వచ్ఛమైన పాలు అని మీరు ఎట్లా నిర్ధారిస్తారు? ఫస్ట్ మన స్ట్రక్చర్ చెప్తాను నేను మీకు. సభ్యులందరూ కూడా ఆ గ్రామంలో ఉన్న సంఘంలో సభ్యులుగా ఉంటారు. ఫస్ట్ ఆ సభ్యులు పోసిన పాలను సేకరించడానికి ఒక కార్యదర్శి ఉంటారు. అక్కడ లెక్కలు రాయడానికి ఎన్ని పాలు వస్తున్నాయి, మార్నింగ్ ఈవినింగ్ ఎంత ఫ్యాట్, ఎంత ఎస్ఎన్ఎఫ్, వాళ్ళకి ఎంత బిల్ పోతుంది, ఈ లెక్కలను చూసుకోవడానికి సెక్రటరీ ఉంటారు. అట్లనే
ఒక వెటర్నరీ అసిస్టెంట్ ఉంటాడు. ఆయన ఏం చేస్తాడంటే పశువుల పోషణ. అట్లనే 10 మంది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉంటారు. ఆ 10 మంది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ సభ్యులను, ఆ గ్రామంలో ఉన్న సభ్యుల నుంచి ఎన్నికవుతారు. ఆ ఎన్నికైన 10 మంది నుంచి ఒకరు అధ్యక్షులుగా ఉంటారు. నా పేరు స్వప్న. నేను మార్కెటింగ్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాను. మా ముల్కనూరు డైరీలో మొత్తానికి ఈ పాల పదార్థాలు అనేటువంటివి మొత్తం అన్నీ కలిపి కూడా ఒక 80,000 లీటర్ల వరకు మేము ఇప్పుడు అమ్మకాలు చేయుచున్నాము. ఈ అమ్మకాలలో భాగంగా రకరకాల ప్రోడక్ట్స్ని కూడా మేము మార్కెట్లోకి రిలీజ్ చేయడం జరుగుతుంది. డైరీకి మొత్తం వచ్చేసి ఒక 450 మంది అమ్మకందారులు ఉంటారు. ఈ ప్రోడక్ట్ కావాలి అని చెప్పేసి వాళ్ళు ఆర్డర్ చేసుకోవడానికి అంతకుముందు బై ఫోన్ ద్వారా వాళ్ళు చెప్పేది. కానీ ఇప్పుడు మాత్రం ఈ టెక్నాలజీని అనుసరించి దానికి అనుగుణంగా మేము ఇప్పుడు ఒక యాప్ అనేది మాకు ఇవ్వడం జరిగింది మా అమ్మకందారులకు. మా అమ్మకందారులు అంటే మా ఏజెంట్స్ అందరూ కూడా ఆ యాప్ను వినియోగించుకొని అమ్మకాలు కూడా చేస్తున్నారు. ఈ అమ్మకాలు అనేటువంటివి కూడా వాళ్ళకు డైలీ ఎంత పేమెంట్ చేయాలి, ఎంత కట్టాలి, మళ్ళీ వాళ్ళకి ఎంత బ్యాలెన్స్ ఉంది అనేది కూడా అందులోనే చూసుకోవడం జరుగుతుంది. ఇంత కష్టపడి ఈ డైరీని ఇంత అభివృద్ధి చేశారు కదా, ప్రభుత్వం నుంచి వెళ్ళి ఎలాంటి ప్రోత్సాహం అందుతుంది? ప్రభుత్వం నుంచి మనకు ఇదివరకైతే గడ్డి గింజలు, చాఫ్ కట్టర్స్, ఇట్లాంటి మిల్కింగ్ మిషన్స్ ఇట్లాంటి సేవలు అందించారు. ఇప్పుడు అవి అందడం లేదు. 4 రూపాయల అంటే లీటర్కి 4 రూపాయలు ఇన్సెంటివ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఆగిపోయింది. అది కొన్ని రోజులు ఇచ్చిండ్రు, ఇవైతే ఆగిపోయినాయండి. డైరీకి దేశవ్యాప్తంగా మంచి పేరు ఉన్నది కదా, దేశ విదేశాల నుంచి వెళ్ళి ప్రతినిధులు వచ్చి డైరీని సందర్శిస్తుంటారా? ఎక్కడెక్కడి నుంచి వెళ్ళి వచ్చి సందర్శిస్తుంటారు? రెగ్యులర్గా మనకి వచ్చి చూసి ఇదొక అంటే ఈ డైరీ అనేది అన్ని పాఠ్యాంశాలుగా చేర్చిండ్రు. వాళ్ళ దాంట్లో సక్సెస్ఫుల్ ఎంటర్ప్రిన్యూర్గా కేస్ స్టడీ కింద ఈ డైరీని అనేది తీసుకున్నారు. ప్రతి ఒక్కరు వాళ్ళకి ట్రైనింగ్స్, ఏ ట్రైనింగ్లో అయినా ఐఏఎస్లు ఐపీఎస్ల ట్రైనింగ్లలో కూడా తీసుకొని ఒక 4 రోజులు ఉండి ఇక్కడ వాళ్ళు స్టడీ చేసి వెళ్తారు గ్రామాలలో ఇక్కడ అనేది. ప్రభుత్వం మారింది కదా అండి, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఎలాంటి సహకారం ఈ డైరీకి కావాలని కోరుకుంటున్నారు? ఫస్ట్ అందించిన సేవలు ఏవైతున్నాయో అవి ఇప్పుడు మళ్ళీ అదే విధంగా కొనసాగిస్తే బాగుంటుంది అనేది. గడ్డి గింజలు కానీ, మన 4 రూపాయల ఇన్సెంటివ్స్ కానీ, ప్లస్ చాఫ్ కట్టర్స్, మిల్కింగ్ మిషన్స్, ఇవన్నీ సభ్యులకు అందించడం వల్ల వాళ్ళు రైతులు లాభపడతారు అనేది కోరుకుంటున్నాను. సభ్యులకు కొన్ని రకాల సేవలు అందించడం జరుగుతుందండి. 50 కిలోల దానా బస్తాకి 100 రూపాయల సబ్సిడీ మీద సప్లై చేస్తాము. అట్లనే మందులు, పశువులకు మందుల పైన 25% సబ్సిడీ ఉంటుంది. కొన్ని డీవార్మింగ్ అట్లాంటి వ్యాక్సినేషన్ పూర్తి స్థాయిలో మనం ఉచితంగానే సప్లై చేయడం జరుగుతుంది. అట్లనే సభ్యుల భర్తలకి, సభ్యులకి ఇన్సూరెన్స్ ఫెసిలిటీ ఉంటుంది. యాక్సిడెంటల్గా మరణించిన వాళ్ళకి 1,00,000 రూపాయలు ఉంటుంది. నార్మల్గా చనిపోయిన వాళ్ళకి 25,000 ఇద్దరికి వర్తిస్తుంది కవరేజ్, అదొకటి కల్పిస్తాము. సభ్యుల భర్తలు కానీ సభ్యులు కానీ ఎవరు చనిపోయినా కూడా ఇద్దరికి ఇమ్మీడియట్గా ఫినరల్ ఎక్స్పెన్సెస్ కింద 5,000 రూపాయలు, సంస్మరణ కింద 5,000 రూపాయలను అందించడం జరుగుతుంది అదే రోజు. పశువుల యొక్క ఇన్సూరెన్స్ అది కూడా తక్కువ ప్రీమియంతో చేయించి అందించడం జరుగుతుంది సార్.